హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రస్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ చూసారా, అది నేనే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేనే అది నేనే. గామి అనమాట, అల్లరి పిల్ల, మెంటల్ పిల్ల. ఎన్నెన్ని మాటలు అంటుండు. మెంటల్ పిల్ల గింటల్ పిల్ల. అరే ఫ్రెండ్ వేనా చెప్పరా, నా ఫ్రెండ్ దాంట్లో అనొద్దని. అదే గర్ల్ ఫ్రెండ్ విషయాలు అలా అయితే రియాక్ట్ అవుతారు. అసలు లవ్ అంటే ఏంది? అదొక బెస్ట్ కామెడీ అది అసలు నిజంగా. అది చెప్పనా, నిజంగా చెప్తే ఇప్పుడు ఎట్లుంటుంది చెప్పనా, అవసరాలు తీర్చుకోవడానికి అదొక లైక్ కామము, మనీ అన్నీ యూజ్ చేసుకోవడానికి అదొక పేరు పెడతారు. అది అంతే, అంతకు మించి ఏం లేదా ఆడ. నిజం ఇది. అరే సీరియస్ సీరియస్ రా. నువ్వు బ్రో, అసలు లవ్ అంటే ఏంది? వేస్ట్ ఉన్నారా ఫ్రెండ్స్, నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావురి. రాజా ప్రొడక్షన్స్ ఎంత చెప్పు బ్రో, లవ్ అంటే ఏంది అసలు? ఇప్పుడున్న జనరేషన్లో అట్లా ఏం లేదు బ్రో, అంతా టైం పాస్కి వేస్తారు కదా. అంటే లవ్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయినా ఇంకా మిగతా ఏముండదా? కొంచెం కూడా ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా, ఆకాశాన ఎగురుతున్న చేప పిల్లరా. మధ్యలో కేసు కూడా కేసు వస్తుందా? ఇద్దరు కేసు. సుమరాని నా ఆకాశవాణి నా హట్టుకి బోని నీ అంటే అంత సీన్ లేదు. మీరిద్దరు బ్రో ఎటా బ్రో, నువ్వే మాట్లాడుతురు ఎట్రా అయితే వాడ ఐటమ్ రాజా దీంట్లో బ్రో. హే వాట్ ఏ చేంజ్ ఓవర్ రా. లేర్రా. ఇదంతా అవుట్ ఆఫ్ డిస్కషన్, ఇదంతా వదిలేద్దాం మనం. ఇది ఇంకోటి చెప్పనా, ఇంకోటి ఎట్లుంటుంది చెప్పనా, మనం లవ్ చేసాం అనుకో, అవతలోడు మనం చేయడు కానీ మిగతాటోడు మనల్ని చేస్తాడు, కానీ ఆడు మనకు నచ్చడాడు. ఇది వీని దగ్గర అయ్యింది. ఇది వీడు ఇంకో అమ్మాయి లవ్ చేస్తాడు, వీడిని ఇంకో అమ్మాయి లవ్ చేస్తుంది, కానీ వీడు దాన్ని దేక్కడు, అది వీడిని దేక్కడు. మమ్మ మీరు లేకపోతే నా లైఫ్ ఇంకా మంచిగా ఉండేది. అంటే లవ్ అంటే మీరు ఇదే నమ్ముతారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని. ఇంకా మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు కదా, అది కనిపించని లవ్. అది మనం చూడక ముందుకే లవ్ చేస్తారు కదా రాదు. కానీ మా డాడీ అస్సలు ఎక్స్ప్రెస్ చేయడు తెలుసా లవ్. డాడీ ఈ వీడియో చూసానే నా మీద లవ్ ఎక్స్ప్రెస్ చేయడు డాడీ. చెప్పినావా మీ మమ్మీ కానీ డాడీ కానీ ఎప్పుడైనా మమ్మీ ఐ లవ్ యూ అని? మా డాడీ చెప్పాలి, మా డాడీ దగ్గర కొంచెం నాకు మొహమాటం ఎక్కువ. మా మమ్మీ చెప్తా రోజు లవ్ యూ చెప్పి ముద్దు కూడా పెడతా. సరే ఇప్పుడు డాడీ కాల్ చేసి డాడీ ఐ లవ్ యూ డాడీ అని చెప్పాలి. మా డాడీ అంతే. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. స్పీకర్ పెట్టి మాట్లాడు. హలో డాడీ ఎక్కడున్నావు? డాడీ నీకు ఒక విషయం చెప్పాలి. డాడీ ఐ లవ్ యూ. చెప్దాం అనుకుంటుంది, ఇదేరా కట్ చేయ. మా మమ్మీ నిజంగా, మా మమ్మీ పెద్ద షాక్ అవుతుంది. ఇంకా ఏమో కూతురు లేచిపోతుందేమో అనుకున్నాము. వెళ్తుంది రోయి. రియాక్షన్స్ ఇవ్వలేము డాడీ. నీకు చంప బాగుతుందంట, జాగ్రత్త. అదే ముందే చలికాలము. మా మమ్మీ ఒక గట్టి స్లీప్ వేస్తుంది టైంకి. లేచి ఒక 5 గంటలకు లేచి అప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఈ వీళ్ళు మమ్మీతో ట్రై చేయించవచ్చు పెట్రోల్ అప్పుడు. మమ్మీ ఐ లవ్ యూ. పెద్ద మెంటల్ దాని లేకున్నాను. డాడీ కాదు, డాడీ క్లోజ్ మమ్మీ చెప్తాను. మమ్మీ మీద ప్రయోగం చేయాలా?
తిట్టాలంటే దేవుడే తిట్టాలి ప్లీజ్. హలో ఎడున్నావు మమ్మీ? ఆహా, ఏం చేస్తున్నావు? సరే ఒకటి చెప్దాం అనుకుంటున్నా, చాలా రోజులకి వెళ్ళి చెప్దాం అనుకుంటుండే. ఐ లవ్ యూనే. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ. ఏదో చెప్పాలనిపించిందే. రొట్టెలు తినేదానికి దీనికే సంబంధము? ఏం లేదు, ఏదో ఉండే బయట ఉన్నా కానీ. బయట ఉన్నా. చెప్పరా పిల్లతో లేచిపోతున్నాను, చెప్పరా పిల్లతో లేచిపోతున్నాను, చెప్పరా చెప్పరా పెద్ద చెప్పు చెప్పు చెప్పు. ఏ బ్రో నువ్వు చేయట్లే, ఇక మెంటల్ అంతా ఎట్ట పరా ఇస్తున్నాడు.